మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నది కాంగ్రెస్ వామపక్షాలే. కానీ మేము లైన్ క్లియర్ చేశాం. త్రిశూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ, సభకు హాజరైన 2 లక్షల మంది మహిళలు. లోక్సభ ఎన్నికలు బీజేపీ శంకరావు అన్నమాట. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ను వామపక్షాలేనట. కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమే అడ్డుకున్నాయంటే ఎందుకు అడ్డుకున్నాయి? ఈరోజు దేశవ్యాప్తంగా మీరు రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన విషయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకోసం తీసుకొచ్చారు? 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో దాన్ని వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కాదు. నరేంద్ర మోడీ మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజల్ని మోసం చేసిన ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ప్రజలు గమనించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ అడ్డుకున్నారు. ఎందుకు అనంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది కేవలం పేద వర్గాల్లో ఉన్నటువంటి మహిళల కోసం మాత్రమే. అంతే తప్పించి అందులో సామాజిక న్యాయం లేదు. నిజంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేటువంటి దమ్ము మీకు ఉంటే అందులో కూడా మీరు మళ్ళా ప్రత్యేక కోటాను పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది కదా. దానికోసం మాట్లాడకుండా కేవలం మేము మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినాం. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే ఈరోజు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా ఎక్కువ మంది ఎవరు లాభం పొందుతారంటే కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే. మరి అగ్రవర్ణాల కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లుని మేము మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఎట్లా నడుస్తుంది? అది కేవలం అగ్రవర్ణ మహిళల రిజర్వేషన్ బిల్లు అవుతుంది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు పోరాటం చేసినాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు చాలా మీడియా సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు. ఈరోజు ఇక్కడ నుండి కవిత గారు కూడా నేను పోరాటం చేస్తే, నేను ఢిల్లీలో రాస్తారోకో చేస్తే, నేను ఢిల్లీలో నిరసన చెప్తేనే వాళ్ళు అప్పటికప్పుడు రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చని చెప్పేసి మాట్లాడారు. మరి కవిత గారు కూడా మేము అడుగుతున్నాం, రిజర్వేషన్ బిల్లులు కేవలం కవిత లాంటి నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండడం కోసమా, లేదంటే అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల కోసమా, లేదంటే పేదలకు కూడా అందులో న్యాయం జరుగుతుందా? మీరు తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లులో ఎక్కడన్నా ఓబీసీలో కానీ, బీసీలో కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ న్యాయం జరిగేటువంటి బిల్లులా కనబడుతుందా అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరూ అడ్డుకోలేదు. కేవలం అంటే పేదలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును మేము అడ్డుకుంటున్నాము. అది కేవలం వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా అడ్డుకుంటారు. అది అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో మీరు మోసం చేసారు దేశ ప్రజల్ని. ఈరోజు మళ్ళా తర్వాత ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుల పేరుతో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మహిళల్ని మోసం చేస్తున్నారు. మహిళలకు మీరు చేసింది ఏమీ లేదు. అందులో ముఖ్యంగా పేద మహిళలకు, వెనుకబడిన తరగతుల మహిళలకు మీరు చేసింది ఏమీ లేదు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు అని తీసుకొచ్చి ఈరోజు మహిళలతో చప్పట్లు కొట్టుచున్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. కానీ దానిలో పేద మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం అగ్రవర్ణ పేదల బిల్లులే, ఆ మహిళల బిల్లులు తప్ప పేదలది కాదు. అది నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ మస్తు మాట్లాడుతారు. నరేంద్ర మోడీ ఈయన నల్లధనం తీసుకొస్తానని తీసుకురాలేదు. ఈ దేశాన్ని వెలిగిస్తానని వెలిగించుడు కాదు కదా, మొత్తం తగలబెడుతున్నాడు. వెలిగించడం అంటే మనం కోవత్తులు వెలిగించడం అనుకుంటాం, కానీ ఆయన వెలిగించడం అనే మీనింగ్ వెనకాల మొత్తం దేశాన్ని తగలబెడుతూ వెలిగిస్తాననే మాటలు ఉండే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినాం. మరి ఈరోజు మణిపూర్ మారణకాండ అయినా, లేదంటే కాశ్మీర్ అయినా, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో హత్యలైనా ఎక్కడ చూసినా కూడా అవన్నీ నరేంద్ర మోడీ గారి పాలనలో జరుగుతున్నాయంటే ఈ దేశం వెలిగించడం అంటే మొత్తం కాట్నంగా మార్చడం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మళ్ళీ మాకు పాలన ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముందు పెట్టుకుంటున్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లును నమ్మి మహిళలు ఓట్లేయద్దు. అది కేవలం అగ్రవర్ణ మహిళల కోసం తీసుకొచ్చిన బిల్లు మాత్రమే.